కాలేజ్ పాస్ అవుట్ అయిన తర్వాత ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంతమందికి జాబ్ వచ్చింది అండ్ ఎంతమంది ఖాళీగా ఉన్నారు అండ్ ఎంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కోర్స్ చేయడం కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవ్వడం ఎంతమంది ఉన్నారు. ఈరోజు వీడియోలో గ్రాడ్యుయేట్స్ జాబ్స్కి ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా హజిల్ చేస్తున్నారు అనేది చూద్దాం. గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రిషికేష్. గైస్, మీరు కనుక కొత్తగా నా ఛానల్కి విజిట్ అయినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో చాలామంది గ్రాడ్యుయేట్స్ బయటికి వచ్చిన తర్వాత చాలామందిగా ఖాళీగా ఉన్నారనమాట. చాలా రోజుల నుండి ఖాళీగా ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ బయటికి వెళ్ళి కోర్సులు నేర్చుకోవడం కానీ లేదా ఏదో జాబ్ సెర్చ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారనమాట. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ ఉన్నాయా అంటే చాలామంది ఈ క్వశ్చన్ చాలామంది రైజ్ అయిందనమాట. అసలు జాబ్స్ ఉన్నాయా లేదా, మాకు జాబ్ ఎవరైనా ఇవ్వడం లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో గైస్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ ఫ్రెషర్కి కానీ ఐటీలో జాబ్ అంత ఈజీగా రాదు. సో చాలామంది ఎవరైనా కాలేజ్లో చదువుతున్నట్లే కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి జాబ్స్ రావడం ఈజీనే, బట్ వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ అనేది లేవు. సో గైస్, మీరు అడగండి, మీరు జస్ట్ రిమెంబర్ చేసుకోండి మీ కాలేజ్లో ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి బిఫోర్ 2019 అండ్ ఆఫ్టర్ 2019కి క్యాలిక్యులేట్ చేసుకోండి. అసలు ఎంతమందికి జాబ్ వచ్చాయి, అసలు ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనేది మీకే అర్థమవుతుందన్నమాట. కమింగ్ టు ద కాలేజ్ పాస్అవుట్ అయిన వాళ్ళు. సో ఈ కాలేజ్ పాస్అవుట్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోర్సులు నేర్చుకుంటున్నారు. గైస్, ఏ కోర్స్ అయినా కానీ ఫ్రీగానే నేర్చుకోవచ్చు, బట్ మీరు ఎందుకు డబ్బులు కట్టి నేర్చుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎలాంటి కోర్స్ అయినా కానీ ఫ్రీ ఓపెన్ సోర్స్లోనే ఉంటుంది అండ్ యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. మీరు ఎలా కావాలంటే అలా నేర్చుకోవచ్చు. మీకు ఏ మెథడ్లో కావాలి అనుకుంటే ఆ మెథడ్లో నేర్చుకోవచ్చు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు, బట్ 100% అక్కడ నేర్చుకుంటున్నారు అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరు 100% చెప్పరు. జస్ట్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో మాత్రం ఇంట్రడక్షన్ ఇచ్చి జస్ట్ ఒక 2-3 ప్రాజెక్టులు చేపించి బయటికి పంపించేస్తారనమాట. సో ఇలానే జరుగుతుంది ఎక్కడైనా కానీ. గైస్, మీరు ఏదైనా కానీ ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు అనుకున్న డొమైన్ మీద, మీకు సెట్ అయ్యే ఒక డొమైన్ మీద మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి చాలా ఉన్నాయన్నమాట వీడియోస్. అండ్ నేను యూట్యూబ్లో నేర్చుకోలేను అంటే W3 స్కూల్స్ ఉన్నాయి. W3 స్కూల్స్లో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద డాక్యుమెంటేషన్, మీరు ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ చదవడం అర్థం చేసుకోండి. డాక్యుమెంటేషన్ నుంచి నేర్చుకోవడం తెలుసుకోండి. సో ఇలా నేర్చుకుంటే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్స్ వచ్చే అవకాశం అని కాదు, మీరు స్కిల్ఫుల్గా తయారవుతారని నా చిన్న ఫీలింగ్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా చాలా బాధపడుతుంటారు. అండ్ కొంతమందికి జాబ్ వస్తే కొంతమందికి రాదనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బై లక్ ఆన్ దేర్ ఎఫర్ట్ అనేది జరుగుతుంటుందన్నమాట. ఏదైనా కన్సిస్టెంట్గా అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏదో ఒక కంపెనీలో జాబ్ అనేది వస్తుందన్నమాట. అండ్ మన ఫ్రెండ్స్కి కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఎవరైనా నేబర్స్ కానీ అడిగి మీ కంపెనీలో రెఫరల్ ఉంటే ఒక జాబ్ ఇప్పియండి అని చెప్పండి. సో ఇలా చెప్పినా కూడా జాబ్స్ రాకపోవడం అసలు ఇది చాలా దారుణంగా ఉంది. బట్ నేను దీని గురించి అయితే మాట్లాడలేను ఈ సిచ్యువేషన్లో. కమింగ్ టు ద రియల్ సినారియో. గైస్, మనం ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అయినామంటే ఫస్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అయినాం, మనం ఐఐటీనా, ఎన్ఐటీనా, ఎంసెట్టా అనేది ఆలోచించకుండా ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి, ఎలాంటి వాటి మీద స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి. సో ఏ కాలేజ్లో అయినా కానీ జస్ట్ మనకి థియరిటికల్గానే నేర్పిస్తారు. బయటికి వస్తే మనం ప్రాక్టికల్గాను మనం చదువుకున్న చదువు ఒకటైతే మనం నేర్చుకున్న టెక్నాలజీస్ వేరనమాట. సో మనం నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ మీద మనం ఫోకస్ చేసి మనకు సెట్ అయ్యే ఒక టెక్నాలజీని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్గా మనకు జాబ్ వచ్చే అవకాశం అన్న ఉంటుంది. ఆఫ్టర్ దట్ 4 years ఉన్న నీకు ఛాన్స్, 4 years ఉన్న నీ కాలేజ్ టైంలో నువ్వు ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుని వాటి మీద ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇలా చేస్తే కనుక ఆఫ్టర్ 4 years నువ్వు బయటికి వచ్చిన తర్వాత జాబ్ లేకపోయినా ఈ స్కిల్స్తో నేను సర్వైవ్ అవ్వగలను అనే
కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి అనమాట. సో ఇలా ఎంతమంది చేస్తున్నారు. ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత చాలామంది వెళ్ళి జాబ్ చేస్తేనే నేను సర్వైవ్ అవ్వగలను అని చెప్పేసి బయటికి వెళ్ళి మెంటల్ ప్రెషర్ని కానీ టెన్షన్స్ని కానీ ఎక్కువ పెట్టుకొని జస్ట్ ఊరికి వచ్చేస్తున్నారు అనమాట. గైస్ ఇలా అయితే అస్సలు చేయకండి. మీరు ఏదైనా కానీ ఒక క్లారిటీ తెచ్చుకొని దాని మీద ఫోకస్ చేయడం నేర్చుకోండి. కన్సిస్టెంట్గా జాబ్స్కి అప్లై చేయడం అన్నా చేయండి, లేదా కన్సిస్టెంట్గా ఫ్రీలాన్స్లో మీ పోర్ట్ఫోలియోని అప్లై చేయడం నేర్చుకోండి. ఇలా కనుక చేస్తే డెఫినెట్గా మీకు జాబ్ రావడం అండ్ మీకు ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుందన్నమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.